అందరికీ నమస్కారం. సో ఈరోజు మరొక కొత్త పాడ్కాస్ట్తో మీ ముందుకు వచ్చిన. లాస్ట్ టైం మా అమ్మతో పాడ్కాస్ట్ చేశా, బట్ ఈరోజు మరొక స్పెషల్ పర్సన్తో పాడ్కాస్ట్ చేయబోతున్నా. సో నేను ఆ పర్సన్ని సైలెంట్ వారియర్ అని పిలుస్తా. నా లైఫ్లోనే కాదు, ప్రతి ఒక్కరి లైఫ్లో ఈ సైలెంట్ వారియర్ అనే పర్సన్ ఉంటారు. సో దాట్ పర్సన్ ఈజ్ మై సపోర్టర్, మై స్ట్రెంగ్త్, మై పిల్లర్, మై పవర్, మై హీరో, మై కింగ్. ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలు పదాలు కూడా సరిపోవు. సో ఒక్క వాడితో పిలుద్దాం. సో ఈజ్ మై ఫాదర్, మై డాడీ. సో ఈరోజు నేను మా డాడీతో పాడ్కాస్ట్ చేయబోతున్నాను. అయితే చాలా హ్యాపీగా ఉన్నా, చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నా. సో చూసేయండి. సో హీఈస్ మై ఫాదర్, మై డాడీ. హాయ్ డాడీ. హాయ్ అమ్మా. సో వెల్కమ్ టు ద పాడ్కాస్ట్. ఓకే అమ్మా, రెడీ. రెడీ? ఎస్, రెడీ. ఓకే. సో ఇప్పుడు నీతో పాడ్కాస్ట్ చేయడం ఫస్ట్ టైం. ఎస్. అంతకన్నా ముందు అమ్మతో చేసిన. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నావు పాడ్కాస్ట్ చేయడానికి. ఇప్పుడు నీ ఫీలింగ్ ఎట్లుంది? ప్రజెంట్ ఫీలింగ్ ఏమనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది, హ్యాపీ ఫీలింగ్. కొత్తగా మాట్లాడుతున్నాం కాబట్టి ఇదివరకు ఎప్పుడు మాట్లాడలేం కదా, చాలా ఆనందంగా ఉంది. ఓకే. సో ఫస్ట్ టైం మా అమ్మతో పాడ్కాస్ట్ చేసినప్పుడే మా డాడీ అన్నాడు మనం కూడా ఒక పాడ్కాస్ట్ చేద్దామని. మా అమ్మతో చేసినప్పుడే. సో ఆ రోజు ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు కూర్చుందాం పాడ్కాస్ట్ చేద్దామని. సో ఆలస్యం చేయకుండా ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అమ్మని ఏ క్వశ్చన్ అయితే అడిగినో సేమ్ క్వశ్చన్ నీకు కూడా. నువ్వు పుట్టి పెరిగినప్పటి నుంచి వెళ్ళి ఏ విధంగా అయితే ఉందో అప్పటి నుండి ఇప్పటి వరకు, ఈ క్షణం వరకు నీ జీవితం ఎట్లా కొనసాగింది, అది నీ మాటలు వివరించు. మా పేరెంట్స్కు మేము ఇద్దరిలో మా అక్కయ్య పెద్దది నాకంటే. నేను మా అక్కయ్య కంటే ఒక 2 years బ్యాక్ చిన్నోండి. కాకపోతే మా అక్క అప్పుడు చదువుకోలేదు. మా అక్కను చదివించలేదు, బీడీ చేసింది, చిన్న చిన్న పనులు ఇంటికాడ సహాయపడుతుండే. నన్ను చదివించింది. ఇంటికాడ ఇంత వ్యవసాయంకు హెల్ప్ చేస్తుంటే అప్పుడు మనోళ్ళే 7th వరకు ఉండే రావుపేటలో ప్రాథమికోన్నత పాఠశాల అని 7th దాకా ఊళ్ళో చదువుకున్నా. ఆ తర్వాత 8th 9th మల్లాపూర్లో చదువుకున్నా, మా మండలంలో. 8th అయిపోయిన తర్వాత 9th 10th మా ఫ్రెండ్స్ తోటి 9th అప్ అండ్ డౌన్ చేసిన, 10th హాస్టల్లో ఉన్నా. అప్పుడు ఏంటంటే చదవలేకపోదురు. మా ఫ్రెండ్స్ అందరూ 7th వరకు క్లోజ్ చేసిండ్రు. మా అమ్మ వాళ్ళు కూడా నన్ను కూడా అరే బంద్ చేయు, ఎక్కువ చదువుకునేందుకు, వ్యవసాయం ఉంది, మరి పని వాళ్ళు ఎక్కువ అవుతాయి, ఎక్కువ చదువుకున్నాం అనుకో, నువ్వు కూడా మరి పని మాకు ఇబ్బంది అవుతుంది, నువ్వు చదువుకుంటా పోతే మీరు కూడా బంద్ చేయాలి, కాబట్టి నువ్వు కూడా బంద్ చేయని నన్ను అన్నారు. మా ఫ్రెండ్స్ దాదాపు 6 members మా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే అలా 4th members బంద్ చేసిండ్రు. అప్పుడు నేను కూడా ఏం చేయాలి, వాళ్ళు కూడా నేను కలుసుకోవాలి, నేను కూడా బంద్ చేస్తాను చెప్పిన. అది ఎప్పుడు 10th వరకు, 10th దాకా అయ్యి 10th బంద్ చేస్తాను ఒప్పుకున్నా. ఆ తర్వాత అప్పుడున్న మా జనరేషన్లో మెట్పల్లిలో శ్రీనివాసంలో మంచి స్కూలు. ఆ స్కూల్లో మాకంటే ఒక 2 years బ్యాక్ వనజాని అక్కయ్య స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మా ఫ్రెండ్ ముచ్చంరెడ్డి అని మంచి క్లోజ్ ఫ్రెండ్ ఆ స్కూల్లో ఏం చేస్తే వీడు కొంచెం మంచిగా ఉండని చెప్పి దాంట్లో వేసిండు. నేను 10th వరకు బాగానే చదివిన. ఆ తర్వాత ఇంకో స్టెప్ ఇంటర్మీడియట్ ముందుకెళ్తే బాగుంటుండే, కానీ మా పేరెంట్స్ ముందే అగ్రీ అయినా 10th అది బంద్ చేస్తా అని చెప్పి ఒక 1 year బంద్ చేసిన. కానీ అయినా చదువుతామన్న ఉద్దేశంగా గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అయినా. ఇంటర్ బైపీసీ తీసుకున్నా. కాకపోతే ఇటు పనికి వస్తూ వాడు చదువుకునేసరికి స్టడీ గ్యాప్ అయిపోయింది. ఇంటర్ చదివి బంద్ చేసిన. ఆ తర్వాత మా చైల్డ్ మ్యారేజ్ కాబట్టి నేను కూడా ఇక అడ్జస్ట్మెంట్ అయ్యి మా ఫ్రెండ్స్తో పాటుగా నేను కూడా బంద్ చేసిన. నేను బయటకు వెళ్ళి ఇంకా చదువుకోలేను. ఆ గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి ఆ 100 మందిలో 1-2 పాస్ అవుతారు. అప్పుడు నేను వెళ్ళలేదు సబ్జెక్ట్, వెళ్ళిన వాడితే కొంచెం ముందుకు పోతుంది కావచ్చు నాకు తెలిసి. వెళ్తే నేను కూడా ఇంట్లో గట్టిగా వర్కౌట్ చేసుకుంటుండే. నేను చదివినా నాకు స్కోర్ వచ్చింది, ఇంకో ఎవరైనా పుష్ చేద్దరు. కానీ నాకు అప్పుడున్న సిచ్యువేషన్లో 100 మందిలో 1-2 వెళ్తారు. అది రెగ్యులర్గా పోయి చూస్తూనే వాళ్ళు పాస్ అవుతారు. ఇంటికాడ వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేద్దరు. వాళ్ళు కూడా అదే చదువుకోవాలని మనకున్నది ఇదే వ్యవస్థ అట్లా అంటే వాళ్ళు చదువుకుని పాస్ అయ్యారు. కానీ మనకేంది, మన వ్యవస్థ ఇదే అని చెప్తారు వ్యవసాయం కాబట్టి. అందుకే నేను కూడా ఇక వీటింత ఇంట్రెస్ట్ అయింది వ్యవసాయం మీద, చదువు మీద కొద్దిగా శ్రద్ధ తగ్గింది. దానికి తగ్గట్టు స్కోర్ వచ్చింది. చదువు ఈ విధంగా ముగించింది. ఓన్లీ ఇంటర్ వరకు చదువుకున్నాను. ఇంటర్ కూడా అంటే 10th మాత్రం ఫస్ట్ క్లాసు. ఇంటరు 2 సబ్జెక్టులు వెళ్ళిన తర్వాత ఇక అప్పుడు వెళ్ళకపోతే అందరూ ఇంప్రూవ్మెంట్ క్లాస్ పాస్ అవ్వరు ఎక్కువ మంది.
చదువు ఏముంది, చదువుకున్నా చదువుకోకపోయినా ఈ రోజుల్లో ఎన్నో చదువుకోని వాళ్ళు కూడా ఎన్నో పెద్ద పెద్ద పొజిషన్లకు పోయారు, ఎన్నో చరిత్రలు సృష్టించారు. దానికి ఏముంది కానీ చదువుకున్న వాళ్ళకంటే నువ్వు మించి మాట్లాడతావు. ఇంకా చదువుకోలే సబ్జెక్టులు పోయినాయి అని అంటున్నా కానీ మా డాడీ ఎట్లా అంటే చదువుకున్న వాళ్ళకంటే అంతకన్నా మించి మాట్లాడతాడు. అంత టాలెంట్ ఉంది. సో అంతా మమ్మల్ని సపోర్ట్ చేస్తాడు, అంతగానో మోటివేట్ చేస్తాడు. కొన్ని రోజుల క్రితం నాకు ఒక విషయం చెప్పినావు, ఏంటంటే నీ ఫ్రెండ్ ఇట్లా చెప్పినావు కదా, వాళ్ళ పేరెంట్స్ని హాస్టల్కి వస్తే వీళ్ళు మా పేరెంట్స్ కాదు అని చెప్పేసి పంపించేసిర్రు వాళ్ళ కొడుకు. అందుకే అప్పటి నుంచి వెళ్ళి నానమ్మ భయపడి నిన్ను కూడా బంద్ చేయించింది అని చెప్పు. గుర్తుకొస్తలేదు. వాళ్ళు మాకంటే పెద్దవాళ్ళు, అంటే నాకంటే ఒక 5 years బ్యాచ్ ముందు వాళ్ళు ఎదుర్కొన్నప్పుడు ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న హాస్టల్ చదివించింది, హాస్టల్నే ఉంచింది హైదరాబాద్లో ఉంచి మంచిగా చదివించిండు. కానీ వీళ్ళు ఏంటంటే మంచిగా హార్డ్ వర్క్ చేసిండు, తల్లిదండ్రులు హార్డ్ వర్క్ చేసి సరే దసరాకు రాలేడు, సంక్రాంతికి రాలేడు ఇంటికి, మరి చేసుకున్న అప్పాలు ఉంటాయి కదా, అందరు పేరెంట్స్ అందరు పిల్లలు ఇంటికి వస్తారు పండుగల టైంలో. వీళ్ళు రాలేదు, వీళ్ళ కొడుకు వీళ్ళ అబ్బాయి ఇంటికి రాలేదు. సో మరి మనమే వెళ్దామని చెప్పి అమ్మ నాన్న కలిసి కవర్లో చేసుకున్న పిండి వంటలు ఉంటాయి కదా, గారప్పలు కానీ సకినప్పలు కానీ లడ్డూలు కానీ అవి ప్యాక్ చేసుకుని హాస్టల్కి వెళ్ళారు. హాస్టల్కి వస్తే వాళ్ళ అబ్బాయి ఫీలింగ్ కొంచెం వేరేలా ఉండే, ఎందుకంటే వాళ్ళ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ బేస్ చేసుకుని వీళ్ళని కొద్దిగా చిన్న చూపు చూసింది అన్నట్టు. అలా నేను చెప్పకుండా వీళ్ళు వచ్చిండు. సో నేను మా ఫ్రెండ్స్ ముంగట మరి వీళ్ళని ఏ విధంగా మాట్లాడాలని చెప్పి వాళ్ళు ఎవరని వాళ్ళ ఫ్రెండ్స్ అడిగితే, సో వీళ్ళు మా అమ్మ నాన్న చెప్పుకోలేకపోయింది అతను. మా అమ్మ నాన్న వీలు కాలేదు, మా తెలిసిన వాళ్ళతో ఇవి అప్పాలను అవి పంపించిండ్రు. మా అమ్మ నాన్న చెప్పకపోయేసరికి వాళ్ళు చాలా బాధపడ్డారు. అరే నేను ఇంత కష్టపడి మావాడిని ఏ కష్టం లేకుండా, వాడి కష్టం రాకుండా మేము కష్టపడి వాడిని చదివించినాం, కానీ మావాడు ఈ విధంగా మమ్మల్ని చిత్రీకరించిండు, అరే మమ్మల్ని ఈ విధంగా బిహేవ్ చేస్తుండు అని చాలా ఫీల్ అయ్యి ఇంటికాడ 10 మందికి చెప్పుకున్నారు. చాలా బాధపడ్డారు, ఏడ్చిండు. ఈ విషయం ఫ్లోలో మన నాన్నమ్మ దాకా వచ్చింది, వస్తుంది. ఎందుకంటే పనిచేసే కాడ అందరూ ఇప్పుడు పనిచేసే కాడ ఏందమ్మా వీళ్ళందరూ కలిసి వాళ్ళ పని వాళ్ళు చేపదరు పనికోదారు. డే మొత్తం వర్క్ కంప్లీట్ కావాలంటే ఏదో ఒక విషయం మాట్లాడుతుంటారు. ఆ విషయంలో ఈ విషయం వచ్చింది, నాన్నమ్మ గట్టి ఫిక్స్ అయింది. సో ఈ విధంగా ఉంది, రేపు మావాడు కూడా వాడికి అనుకూలంగా వాడు చదువుకుంటే సో జరిగేది ఇదే అని చెప్పి నన్ను చదివించలేదు. వాళ్ళు దాన్ని ఉద్దేశించి భయపడ్డారు. నేను చదువుకుంటా అంటే 10th తర్వాత కూడా నేను చదువుకుంటాను నాన్నమ్మ మీకు గట్టిగా మాట్లాడా. నాన్నమ్మ కూడా ఇదే విషయం పదే చెప్పి అరే ఈ విధంగా జరిగిందిరా వద్దురా అని చెప్పింది, ఏడ్చింది. నేను చదువుకుంటా అని చెప్పి నేను కూడా నాన్నమ్మ మీకు ఫైట్ చేసిన, కానీ నాన్నమ్మ ఒప్పుకోలేదు. సో అప్పటికి మా ఫ్రెండ్స్ కూడా అందరూ బంద్ చేసిండు. అప్పుడున్న సిచ్యువేషన్లో నాకు తెలిసి మనలో చదువుకున్న టీంలో 10th కంటే ఎక్కువ దాటలేదు. 10th లాస్ట్ ఇంటర్ నాతో ఇంకో ఫ్రెండ్ కూడా ఉండే, ఆయన కూడా క్లేవర్ స్టూడెంటే, ఆయన కూడా గంత చేసిండు. నాది కూడా ఇక అప్పుడున్న జనరేషన్ తల్లిదండ్రులకి సపోర్ట్ చేసాను. సో అంతవరకు ముగించుకున్నా. చిన్నప్పుడు నాన్న అంటే ఏమనుకున్నావు నువ్వు చిన్న ఉన్నప్పుడు? అదే నాన్న స్థాయికి వచ్చిన తర్వాత నీ ఆలోచనలు ఎట్లున్నాయి? అప్పటికిప్పటికి ఎట్లా అనుకున్నావు? నీ మైండ్ సెట్ ఎట్లా మారింది అని మాటల గురించి. నాన్న అంటే ఒక భయం ఉంటుండే, నన్ను భయంగానే పెంచిండు. సో నాన్న చెప్పినట్టు నేను వింటుండి, అవసరం తగ్గట్టు ఖర్చు కూడా ఇస్తుండే. సో నాన్న చెప్పినట్టు నేను విన్నా. నేను అనుకుంటుంటే నాన్న మీకు ఎప్పుడు కూడా మరవలే, ఎందుకంటే నాకు కూడా పిల్లలు ఉంటారు. నాన్నతోటి నేను నేర్చుకుంటే ఈ నేర్చుకున్నది నాకు కూడా ఉపయోగపడుతుందని. సో నాన్న నాతో ఫ్రెండ్లీగానే ఉంటుండే, నాన్న చెప్పినట్టు నేను విన్నా, నాతో మంచిగా ఉన్నాడు. నాన్న స్థాయికి వచ్చినాక సో మా నాన్న చేసిన పనులు కూడా నేను అబ్జర్వ్ చేసి దాంట్లో ఏది బాగుంటుంది, నేను తీసుకునే నిర్ణయాలు ఏవి బాగుంటాయి అన్నది మా పిల్లల మీద నేను మూమెంట్ చేసిన వాళ్ళు. ఎందుకంటే నాకు బాధ్యత వచ్చింది. మా నాన్న టైంలో నేను మా నాన్నకు అనుకూలంగా ఉన్నాను, తను చెప్పినట్టు విన్నా. సో మా నాన్న ఏది బాగు చేసిండు దాంట్లోకి వెళ్ళి ఏది బాగుంటుందో నేను మా పిల్లలకి ఏది చేయాలా, మా నాన్న చేసిన దాంట్లో ఏది ప్లస్ ఉంది ఏది మైనస్ ఉంది
దాని నుంచి నేను నేర్చుకున్న మా పిల్లలకు కూడా ఆ, ఏది చేస్తే బాగుంటుంది, ఏది ఆగితే బాగుంటుంది అన్న ఉద్దేశంగా నేను ఉంటున్నాను మా పిల్లలు కూడా. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నీ బాల్యంలో కానీ ఏదైనా అల్లరి సంఘటన ఏదైనా గుర్తుందో, ఏదైనా అల్లరి సంఘటన చేసినావా? అల్లరి సంఘటన ఏం చేయలే. కాకపోతే చిన్నప్పుడు ఇక్కడ లోకల్లో చదువుకున్నప్పుడు ఆ, మా ఫ్రెండ్ ఉంటుండే, అనుకోకుండా ఏం చేసినంటే వాడిని తన్నిందా. తనతో వాడు ఏం చేసిండు, ఇక వీళ్ళు అన్నారు ఫ్రెండ్స్, అరే వాళ్ళ అన్నం దొరికొస్తారా స్కూల్కు, వాడు అన్నం దొరికొస్తే నీకు మరి మీ అమ్మని పిలుచుకొని కొడతారు అని భయం చెప్పిండు. నేను కొట్టింది తన్నింది వాడిని లంచ్ బెల్క్ ముందు మార్నింగ్ టైంలో. ఇక నేను ఒక 3 days స్కూల్కి వెళ్ళలే, 3 రోజులు స్కూల్కి వెళ్ళలే. స్కూల్కి వెళ్ళకపోతే ఏమైందంటే ఎందుకు వెళ్తలేవు అని కామెంట్ వచ్చింది. సిచ్యువేషన్ గీది, అందుకే నేను స్కూల్కి వస్తలేనంటే వాడే మళ్ళీ వచ్చి నేను మా అన్న దొరకరాను, నువ్వు స్కూల్కు రా, మా ఇద్దరం మంచిగా కలిసి ఉన్నాం కదా, నేను స్కూల్కు రా, నేను ఏమన్నా మా మా అన్నకి చెప్పాను, నేను ఏం చెప్పా, నువ్వు ఎప్పటిలాగే ఉండి ఎప్పటిలాగే రమ్మని చెప్పిండు. అదే చిన్న అల్లరి విషయం తప్ప ఇక కాకుండా చిన్న చిన్న ఉండే అల్లరి విషయాలు, అందులో ఇది పడేది. కాకపోతే వాళ్ళ అన్నకి చెప్తే స్కూల్కు డిస్టర్బ్ అవుతుందని చెప్పి నేను భయపడి ఒక 3 days బడికోలేదు. మళ్ళీ వాడే వచ్చి తొలగిపోయాడు. నేను నీకు ఎప్పుడైనా కోపం తెప్పించే పని ఏమైనా చేసిందా? ఏమైనా ఉన్నాయి అట్లా? కోపం తెప్పించే పని చేయలేవు. సరదాగా చిన్న చిత్క కామన్గా ఉంటాయి. ఇప్పటికైతే చిన్నప్పటి నుంచి అనుకూలంగానే ఉన్నావు, మంచిగా చదువుకున్నావు, మంచిగానే ఉన్నావు, ఈ టైం టేబుల్ మంచిగా మెయింటైన్ చేసావు. స్కూల్కి నువ్వు సాయంత్రం దాకా హోంవర్క్ చేసుకున్నావు. ఆ తర్వాత 10th దాకా వచ్చినావు. 10th కూడా మంచి ఫ్రెండ్స్ తోటి మంచిగా బిహేవ్ తోటి 10th కూడా మంచి స్కోర్ వచ్చింది. ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది. ఓపెన్ తెప్పించే పనులు అయితే సరదాగా ఏం రాలే, ఏదన్నా సపోర్ట్ చేసిన. నువ్వు నీ జీవితంలో ఎదుర్కొన్న అతిపెద్ద కష్టం ఏంటి? నాకు చిన్న టైంలో కష్టం ఏం రాలే. ఇక మా నాన్న ఉన్నాడు, అన్ని ఆయనే చూసుకున్నాడు. ఆ తర్వాత దాదాపు నాకు హ్యాపీగా జరిగింది. కష్టం అంటూ చిన్న చిత్క కష్టాలు ఉంటాయి. సో మీ అమ్మకు బాగలేనప్పుడే అమ్మని ధైర్యంగా ఉంచి అమ్మ ఆరోగ్యం బాగు చేయడానికి నేను కష్టపడ్డా. అమ్మ ఆరోగ్యం బాగుంది, అమ్మ హ్యాపీ ఫీల్ అయింది. ఆ కష్టాన్ని నేను ధైర్యంగా ఎదుర్కొన్నా. నాకు వేరే కష్టాలు ఏం రాలేదు. హెల్త్ బాగాలేకున్నా కానీ చాలా హాస్పిటల్ నింపిన, అంత ఓపిక కొద్దీ నింపినావు. కొందరు మస్తు న్యూస్లో కూడా వింటా, మస్తు మంది చూస్తా, ఎట్లా అంటే భార్యకి హెల్త్ మంచిగా లేదని చెప్పేసి పట్టించుకోకుండా డైవర్స్ ఇచ్చి విడాకులు ఇచ్చి వెళ్ళిపోతారు. కానీ మా డాడీ ఎట్లా అంటే మంచిగా దగ్గరుండి హాస్పిటల్లో దింపి అటు ఇటు మంచిగా ఓపిక కొద్దీ చూపెట్టుకొని మా అమ్మని మంచిగా చేసిండు. హెల్త్ పరంగా అన్ని పరంగా మంచిగా చూసుకుంటాడు. అప్పుడు నీ మైండ్ సెట్ ఎట్లుంటుంది? ఇప్పుడు అంత కష్టమైనా కానీ కొందరు తట్టుకోరు, కానీ అప్పుడు ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు నీ మైండ్ సెట్ ఎట్లా పెట్టుకొని ఎట్లా ముందుకు అంటే అమ్మ వాళ్ళు మనం మంచి పెంచిళ్ళు, మంచి విషయాలు నేర్పించిండు. కాబట్టి అమ్మ అంటే లేడీస్, భార్య అంటే కూడా అమ్మలాగానే లేడీస్. కాబట్టి ఆడవాళ్ళకి ఇబ్బంది కలగనియద్దు, మనం ఉన్నదే ఫ్యామిలీ ఆనందంగా ఉండడానికి. అందుకంటే ఎక్కువ ఏముంది, అమ్మ కూడా ఆనందంగా ఉంచాలి. అమ్మను కూడా అమ్మకంటే అమ్మకు కష్టం కలగద్దు. సో ఖర్చు అయినా పర్లేదు, అమ్మను ఆరోగ్యం ఉంచాలని చెప్పి నా టార్గెట్ తోటి ఇది ఒక సరే అమ్మ కోసమే కష్టపడుతున్నాం కాబట్టి నాకు ఆనందం అనిపించింది. ఎందుకంటే మనం సో మంచి రిజల్ట్ వచ్చింది నాకు, అమ్మ ఆనందంగా ఉంటుంది, మనం కూడా ఆనందంగా ఉంటాం. కాబట్టి ఆ కష్టంలో నేను ఆనందాన్ని చూసుకున్నా. ఆ టైంలో ఫస్ట్ అమ్మకి ఆరోగ్యం బాగోలేకుండే, కానీ అమ్మ ఆరోగ్యం బాగు చేయడానికి నేను అమ్మను ఎంకరేజ్ చేసిన. అమ్మకు ధైర్యాన్ని వెనక నుంచి మంచి ఏం కదమ్మా, నీకు మంచిగా ఉంటుంది, ఆరోగ్యం మంచిగా అవుతుంది, ధైర్యంగా ఉందని చెప్పి అమ్మకు సపోర్ట్ చేసిన. కాబట్టి అమ్మ ఆరోగ్యానికి నేను కష్టపడ్డా, నాకు ఆనందం అనిపించింది. అంత ఓకే. ఓకే. నాకు ఒక సిచ్యువేషన్ గుర్తుంది, అది ఇప్పటికీ గుర్తుంటుంది, నీకు కూడా గుర్తుంది కావచ్చు. ఏంటంటే అది 2020లో కావచ్చు.
అప్పుడు మన వదిన పెళ్ళి ఉండే గుర్తుంది. అప్పుడు ఒక సిచ్యువేషన్ జరిగింది, నీకు ఫైర్ అంటుకుంది, ఇక్కడ హెయిర్స్ కాలిపోయినాయి, అప్పుడు మస్తు మంది అన్నారు. గుర్తుందా ఇన్సిడెంట్? అదేదో నీ మాటలని చెప్పు, అది ఎట్లా ఎదుర్కొన్నావు? డాక్టర్లే ఎన్ని నెలలు బెడ్ రెస్ట్ అన్నారు? విషయం ఏంటంటే ఒక 1 సెకండ్, ఒక 40 సెకండ్లు ఎక్కువ గాలిలో పడితే అది పెట్రోల్ అమ్మా. అయితే ఏమైందంటే అక్కడ వంట నడుస్తుంది, వేరే అతను అదేమైందంటే వర్షం పడ్డది, కుకింగ్ నడుస్తుంది, కట్టెలు చల్లారినాయి, కెరోసిన్ తెమ్మంటే వాళ్ళు పెట్రోల్ పంపించారు. వేరే అతను ఉండి నేను ముట్టిస్తాను, వేరే వాళ్ళు తీసుకుంటే వద్దు నేనే ముట్టిస్తాను, నేను ఇక్కడ మంచిగా చూసుకుంటున్నా అని నేను తీసుకున్నా. అక్కడ అగ్గి చల్లారింది అనుకుని క్యాన్తోడు పోసిన, అది పెట్రోల్ ఫైర్ అది లేచింది, చెంప మీద పడ్డది. చెంప మీద పడ్డాక సిచ్యువేషన్ క్రిటికలే ఉండే. కాకపోతే నా అదృష్టం బాగుంది, ఇంకొక వితిన్ 2-3 సెకండ్లు ఎక్కువ కాలుస్తుంది, ఫైర్ ఎక్కువైనా పడితే కళ్ళకి ఎఫెక్ట్ అవుతుండే. ఇంకొంచెం ఈ చెంప ఉంది కదా, ఇదంతా ఇట్లా కాలింది, ఇక్కడ దాకా వచ్చింది, ఇంకొద్ది కిందికి వచ్చిన వాడితే ఫైర్ గుంతలోకి వెళ్ళిపోతుండే. నా అదృష్టం బాగుండి ఎంతవరకు కాలం అంతవరకు కాలింది, ఇంకొంచెం ఎంతవరకు కాలద్దు అంతలోపు బ్రేక్ అయింది, అది నా అదృష్టం బాగుంది. డాక్టర్ కూడా ఏమన్నాడంటే స్కిన్ అయితే బాడీ కాలింది, కొంచెం ఇబ్బంది, మరి ఎట్లయింది ఏం కదా అని డీటెయిల్స్ అడిగి అన్ని వివరించి చెప్పిన. నేను కూడా చెప్పిన నాకేం కాదు, నేను కొంచెం ఇబ్బందిగా ఉందంటే ఇబ్బందిగానే ఉందని చెప్పిన, కానీ అయినా పర్లేదు నాకు తగ్గుద్ది, మరి ఏదైనా పంపిస్తారా, మరి మీరే ట్రీట్మెంట్ ఇస్తారా, ఏదైనా సరే కానీ ప్రస్తుతానికి అయితే తక్కువ వేసుకుందాం. ముంగట మా కోడది పెళ్ళి ఉంది, కొద్ది ఇబ్బందిగానే ఉంది, కానీ మరి అటు ఇటు జరిగిన దానికంటే మరి మీరే ట్రీట్మెంట్ ఇవ్వని చెప్పిన. ముంబెట్ పెళ్ళ మరి వాళ్ళందరంటే మరి 40 డేస్ టైం పడుతుంది, 40 డేస్ టైం పడుతుంది అని చెప్పి మళ్ళీ బయటకు తిరగదు, ఎందుకంటే స్కిన్ లేచింది, ఏమన్నా క్రీములు స్కిన్ కంటుకుందంటే ఇన్ఫెక్షన్ అవుతుంది, వేరే మందులు పెట్టద్దని చెప్పింది. కానీ దీనికి కూడా అక్కడ ఫైర్ అంటుకున్నప్పుడు ఆ గుడి కూడా అక్కడ కమిటీ ఉంది, వాళ్ళు లెక్క చేస్తుండ్రు. నా ఫైర్ వేసి వాళ్ళు కూడా భయపడి ఎవ్వరు రాలేదు. అరే వీని పని అయిపోయింది, ఇక ఫైర్ అంటుకుంది, పెట్రోల్ కదా పోయి మళ్ళీ మనం చల్లారినామనుకో మనని దొరకట్టుకుంటే మనకి ఇబ్బంది అవుతుంది. ఆ టైంలో మామయ్య ఉండే కదా, గోధుమ మామయ్య, లింగరెడ్డి మామయ్య, ఆయన వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి గుడికాడికి వస్తుంది వంటల గురించి. తనని అక్కడికి ఏమో జరిగిందని చెప్పి తొందరగా ఉడికొచ్చి తను చాలా హార్డ్ వర్క్ చేసి చల్లారిపోయింది, నాన్న కష్టపడి. తన లింగి మీద ఉండి పైన వేసుకోలే, లింగి మీద ఉండి ఫటాఫట కూడా చల్లారిపోయింది. నేను ఇంకో అతను ఫ్రెండ్ తోటి హాస్పిటల్ వచ్చినాను, కానీ అక్కడ ఉన్న 12 మంది మాత్రం ఎవరు దగ్గర కాలేదు. నా పని అయిపోయింది అనుకున్నారు, అది వీరి పని అయిపోయింది రావట్లేదు, పెద్ద మొత్తం కాలేదు అనుకున్నారు, కానీ పెద్ద మొత్తం కాకుండా పెద్ద మొత్తం కాలేంతలా మైనస్ తగ్గిపోయింది. అదృష్టం బాగుంది. అప్పుడు ఎన్ని డేస్ మధ్యలో మ్యారేజ్ కి సిచ్యువేషన్ మధ్యలో ఎన్ని డేస్ గ్యాప్ ఉండే? ఇది ఎంగేజ్మెంట్ అంటే జరిగింది, అది ఎంగేజ్మెంట్ రోజు జరిగింది. మ్యారేజ్ దానికి దీనికి ఎన్ని డేస్ గ్యాప్? సో 12 డేస్. అదే అక్కడ సిచ్యువేషన్ ఏమైందంటే 40 డేస్ రెస్ట్ తీసుకోమన్నాడు డాక్టర్, కానీ మా డాడీ ఆ 12 డేస్లో తగ్గించుకొని మినిమమ్ కాబట్టి మ్యారేజ్లో ఏవైతే చెయ్యాలో ఆ బాధ్యత వహించి అవి చేసిండు, రెస్పాన్సిబిలిటీగా చేయాలి కాబట్టి వచ్చి చేసిండు. సో డాక్టర్లే షాక్ అయ్యారు, చెప్పినావు కదా ఆ రోజు డాక్టర్లే షాక్ అయ్యారని. అదే అంటే అంత రెస్ట్ తీసుకోవాలన్నా కానీ అంత త్వరగా తగ్గించుకున్నారు. అంటే కొందరు ఎట్లా అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రాబ్లం ఉందని చెప్పేసి అట్లనే ఉండి ఆ ప్రాబ్లమ్ని అట్లనే ఉంచుకుంటారు, కానీ మన మైండ్ పాజిటివ్గా పెట్టుకుంటే ఆ ప్రాబ్లం కూడా ప్రాబ్లంలో అనిపించదు. మా డాడీ ఆ మైండ్ సెట్తో ఉంటాడు, అంతేనా? ఆ టైంలో డ్రెస్సింగ్ అయ్యే టైంలో బాగా ఇబ్బంది ఉండే, కాకపోతే మన ఇబ్బంది ఉందని చెప్పి మనం పడుచుకోలేమనుకో 10 రోజులలో తగ్గేది 20 రోజులు పడుతుంది. 40 డేస్ అంటే ఇంకా 2 months పడుతుంది. దాదాపు అందరూ అనుకున్నారు ఇక నేను ఎట్లా మినిమం పోస్ట్ నా ప్లేస్లో మళ్ళీ ఇంకెవరైనా సెట్ చేద్దాం అనుకున్నారు, తగ్గది అనుకున్నారు, కానీ నాకు తగ్గుతుంది నమ్మకం నాకు ఉండే. సో నాకు తగ్గుద్ది నేను ఎట్లా తక్కువ చేసుకుంటా అనుకున్నా. డ్రెస్సింగ్ కొంచెం ఇబ్బంది అయినా, డ్రెస్సింగ్ అంటే క్లీన్ చేయడం ఇబ్బంది అయినా కానీ తట్టుకున్నా. కొంచెం
స్కిన్ కదమ్మా, స్కిన్ స్మూత్గా ఉంటుంది. ఉమ్. అంత రఫ్ యూజ్ చేసినా కానీ కొద్దిగా ఓర్చుకున్నా, వాళ్ళు చెప్పినట్టు ట్రీట్మెంట్ వాడినా, మంచిగా మెడిసిన్స్ వాడినా. వాళ్ళు బయటకు వెళ్ళక జాగ్రత్త పడమన్నారు, జాగ్రత్త పడ్డా. మంచి ఫుడ్ తినమన్నారు, మంచి ఫుడ్ తిన్నా, ఫ్రూట్స్ ప్లస్ మంచి ట్రీట్మెంట్ తీసుకున్నా. ఇట్లా అంటే ట్రీట్మెంట్ అంటే లోకల్ ఆర్ఎంపీ రెగ్యులర్ వచ్చి ట్రీట్ చేసిండు. ఆర్ఎంపీ కూడా అన్నాడు, అమ్మ మా ఇప్పటి నీకు మంచి తగ్గింది అని ఆయన కూడా స్టన్ అయింది. ఉమ్. సరే నువ్వు ఇంతమంది తక్కువ వేసుకున్నావు మరి అంటే ఇక నా హెల్త్ కూడా బాగుంది కాబట్టి తొందరగా రికవర్ అయ్యాను. అదే అంటే అంత తొందరగా ఎట్లా రికవరీ చేసుకున్నావు? మైండ్ సెట్ మెయిన్ ఇంపార్టెంట్ కదా. నీ మైండ్ ఎట్లా ఉంచుకుంటావు ఆ సమయంలో? అందరూ వచ్చినప్పుడు భయపడ్డారు. నీకు కానీ ఇంత కాలింది అన్నా కానీ నేను వాళ్ళ మాట పట్టించుకోలేదు. ఇంటికాడ అమ్మ కానీ నాన్నమ్మ కానీ వాళ్ళు ఏడుస్తే అసలు ఏడొకటి చెప్పిన ఇది ఏం కాదమ్మా, నాకు నేను మంచి, నాకు లోపల బాధ ఉంది కానీ నేను బయట బాధ చెప్పాలి. వాళ్ళు లేనప్పుడు బాధపడ్డా వచ్చి వాళ్ళ ముంగట మంచిగా ఉందని చెప్పిన. తగ్గుతుంది, నిన్నటికి వెళ్ళి ఇంత తగ్గింది. సో ఇదే విధంగా రేపటికి ఇంత తగ్గుద్ది, నాకు తగ్గుద్ది, నొస్తలేదు నొస్తలేదు చెప్తుంది. నొత్తుందంటే లింకిత వచ్చిన వాళ్ళ కామెంట్ చెప్తారు, వచ్చిన వాళ్ళ ముచ్చట్లు పెడతారు. వాళ్ళ ముంగట ఏమన్నంటే నాకు నొత్తలేదని చెప్పిన. వచ్చిన వాళ్ళు ఏంటంటే అబ్బా ఇట్లయింది అట్లయింది బాగా ఇబ్బంది ఉందంటే నాకు ఏం కాలేదు, నాకు ఇబ్బంది ఏం లేదు, నాకు నొప్పి ఏం లేదు, ఏదో మీద స్కిన్ వెళ్ళింది కానీ అసలు నొప్పి లేదని చెప్పాను. కానీ నాకున్న నొప్పి నాకుంది కానీ బయటకు నొప్పి లేదని చెప్పిన. నాకు అది ఉపయోగపడ్డాయి. అక్కడ నొప్పి ఉందని చెప్తే ఏమవుతారంటే వచ్చిన వాళ్ళు ఇంకా 10 విషయాలు ఎక్కువ చెప్తారు. ఎవరు ఇంకా అవుతుందంటే ఇంకా 10 మంది ఎక్కువ వస్తారు, ఇంకా అడ్వర్టైజ్మెంట్ అయిపోయింది. దాదాపు నేను వాడికి స్టాప్ చేస్తుంటున్నట్టు వచ్చి వాళ్ళు ముచ్చట పెట్టినట్టు నాకు మొత్తలేదు, నాకు తక్కువ ఉంది, నేను నా బాగా నొప్పి ఉండే కానీ ఇవాళ మస్తలుగా ఉన్నాను అట్లా అనుకుంటుండగా నేనే చేంజ్ అయిపోయింది. అసలు పెళ్లి పందిరికి మా పెళ్లి పందిరికి 1-2 డేస్ ముందు ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది. నేనే మళ్ళీ 1-2 డేస్ ముందు పోయినా అన్నీ అక్కడ నా బాధ్యత కాకుండా కూడా ఎక్స్ట్రా బాధ్యత కూడా కూర్చున్నా. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండి ఒకరోజు ముందు అన్నీ వంట కార్యక్రమాలు ఉంటాయి కదా, ఇది మేకలు తెప్పించుడు, నేను ఒక్కనే కాకుండా నా తరఫున ఒక ఇద్దరు ఉంచుకొని వాళ్ళకు తోడుగా ఉన్నా. అసలు నాకు ఆ నొప్పిని మర్చిపోయినా 2 డేస్ ముందు. వాళ్ళు కూడా అసలు అరే మా బామ్మకి ఇట్లా అయింది అన్న బాధ వాళ్ళకు ఒక 2 డేసే ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళకి ఫుల్గా నేను రికవర్ అయినా నాకు తగ్గిందన్న ఫీలింగ్ తోటి వాళ్ళకు మైండ్ సెట్ చేసింది. కోడలిది కానీ వాళ్ళ ఆత్మ అక్కది అమ్మ బావది నొప్పి నుంచి డైవర్ట్ చేసిన. నొప్పి అనే ఆలోచన రాకుండా వాళ్ళని తగ్గిందని చెప్పి మోటివేట్ చేసి తగ్గించుకున్నా. వాళ్ళని కూడా పెళ్ళి అనేది కంటిన్యూ టైం ప్రకారం జరిగేటట్టు వాళ్ళకి మోటివేట్ చేసినట్టు. ఎందుకంటే అట్లా చెప్పితేనే వాళ్ళు ఏం చేస్తారంటే సరే టైం ప్రకారం అన్నీ సెట్ చేస్తారు, లేకుంటే ఏమవుతుందంటే పుస్తకం వాళ్ళ మాట మైండ్ మార్పులు చేర్పులు చేయొద్దన్న ఉద్దేశంగా నేను వాళ్ళకి పాజిటివ్గా చెప్పిన. మెయిన్ ఇక్కడ నీకు మంచి గట్టి మైండ్ సెట్, పాజిటివ్నెస్ మంచిగా తోడ హెల్ప్ అయింది. నీ జీవితంలో నీకు ఒక గొప్ప పాఠం నేర్పించిన సంఘటన ఏంటి? లైఫ్ టర్నింగ్ పాయింట్ అని ఒకటి ఉంటుంది కదా, అట్లాంటిది ఏమైనా ఉందా? లైఫ్ టైం అంతా ఒకటి ఉంది. ఇది నేను 7th వరకు చదువుకున్నప్పుడు స్టూడెంట్ ఉంటుంటే, ఆ తర్వాత మా అన్నయ్య ఏం చేసిందంటే ఆవిడ ఎగ్జామ్ పేపర్స్ మీరు తయారు చేద్దాం క్లాస్ రూమ్లో అచ్చుకాయలతో. హిందీ ఎగ్జామ్ నాడు స్టాఫ్ రూమ్లోకి వెళ్ళి పేపర్ వేసి ఇచ్చిండు. అదే తమ్మ ఇవే చదువుకో, నీకు ఇవే వస్తాయి, కరెక్ట్ ఇవే 24 వచ్చి 25 మార్కుల పేపరు, ఇవే 25 ప్రశ్నలు, ఇవి వేరే ఏం చదువుకోకరాడు. అప్పటి వరకు నాకు చదివే ఇంట్రెస్ట్ లేకుంటుండే, మామూలుగా ఉంటుండే. అయితే ఎప్పుడైతే 25కి వచ్చి ముంగట పెట్టిండో అవే చదువుకున్నా 23 మార్క్స్ వచ్చినాయి. అప్పటి నుంచి సార్ నన్ను ఎంకరేజ్ చేస్తుండే. అదొక నా లైఫ్ స్టడీకి నా లైఫ్ టైం. ఇట్లాంటివి చాలా మంది లైఫ్లో కూడా జరుగుతాయి కదా, ఏదో అనుకోకుండా ర్యాండమ్గా కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతాయి. స్టడీ పరంగా కూడా మా డాడీకి జరిగింది స్టడీ పరంగానే. ఏదో అనుకోకుండా చీటింగ్ చేసి అక్కడ మార్కులు ఎక్కువ వచ్చినాయి. మార్కులు ఎక్కువ రావడం ద్వారా స్టడీ మీద ఇంట్రెస్ట్ వచ్చి అక్కడ లైఫ్ టర్నింగ్ పాయింట్ అయిపోయింది. సో ఇట్లా మా ఫ్రెండ్స్ కూడా చాలా మందికి ఇట్లా జరిగింది. ఏదో అనుకోకుండా ఏదో రాయితే తగినట్టు అని అంటారు కదా, సో అట్లా జరిగి అక్కడ లైఫ్ టర్నింగ్ పాయింట్ జరిగింది. అప్పట్లో ఏందమ్మా, మా స్కూల్లో బాబాయ్ సార్ అంటే అందరికి భయం.
నాకు ఈ స్కోర్ వేసి సార్ నన్ను దగ్గర తీసుకుంటుండే. అప్పటి నుంచి సార్ నన్ను ప్రోత్సహించడం వల్ల నేను అనుకున్నారు చదివితే మరి ఏ సబ్జెక్ట్ అయినా గింతే కావచ్చు, గింతే కదా, ఇక చదవడం స్టార్ట్ చేసిన. ఆ సార్ 2 సబ్జెక్టులు రెండిట్లలో నన్నే ఎంకరేజ్ చేస్తుండే, ఒక టైంలో ఉంచుతుండే లీడర్గా కూడా. మరి అదేదో నాకు తన పేపర్ తెచ్చి ఇవ్వడం, నేను అవి చదవడం, అటు నుంచి ఏంటంటే అన్ని సబ్జెక్టులలో ముందుకు రావడానికి ప్రయత్నిస్తుండే. అదేవిధంగా నేను ముందుకు వచ్చిన. ఇప్పుడు ఈ దాన్ని కూడా సాగించింది కంటిన్యూగా. అదొక టర్నింగ్ పాయింట్ అనమాట. అది లైఫ్లో బిజినెస్ పరంగా కూడా చూసిన. మరి ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకుందామని అనుకున్నా. అందరూ ఇప్పుడు ట్రాక్టర్లు ఉన్నారు. అదే ట్రాక్టర్లు అంటే మరి ఊళ్ళోనే ఉంటాము, ఇంకేదైనా దానికంటే పెద్ద బిగినింగ్ తీసుకుంటే 10 మంది పరిచయం అవుతారు, 10 మందిలో తిరగవచ్చు, ఇంకా 10 విషయాలు తెలియదు అని చెప్పి జేసీ తీసుకున్నా. జేసీ తీసుకుంటే ఈ ట్రాక్టర్ అయితే ఏందమ్మా విలేజ్లో ఉంటాము, జేసీ తీసుకుంటే మండల వైజ్ తిరగచ్చు. ఇంకేటన్నా సొంత కష్టపడి ఇంకేటన్నా డిస్ట్రిక్ట్ కాదు స్టేట్ వైజ్ కూడా తిరగచ్చు అనే ఉద్దేశంగా మా అమ్మ నాన్నలు ఒప్పించిన. వాళ్ళు కూడా వద్దన్నారు. వద్దనగానే అవసరమైతే సరే మీరు డబ్బులు ఇవ్వకుండా నేను తెచ్చుకున్నాను పెట్టుకుంటా కానీ నేను కొనుక్కుంటా అని చెప్పింది ఖచ్చితంగా డిఫరెంట్గా. కొనుక్కుంటాక వాళ్ళు కూడా అడ్జస్ట్మెంట్ అయ్యారు. వాళ్ళు కొన్ని చీలు నా సర్కిల్లో కొన్ని తెప్పించుకొని డౌన్ పేమెంట్ కట్టి బండి కొనుక్కున్నా. అప్పుడున్న కాంపిటీషన్లో అందరికంటే ఎక్కువ నడిపేయాలనే ఉద్దేశంగా కూడా చాలా హార్డ్ వర్క్ చేసిన. చూద్దాం మరి ప్రయత్నం అందరు ఏ విధంగా అవుతుందో వాళ్ళకి భిన్నంగా వేద్దాం. మరి వాళ్ళు ఏ విధంగా కష్టపడుతున్నారు, సో మరి వాళ్ళు ఆ విధంగా నడుతుంది. వాళ్ళకంటే ముందు వాళ్ళంటే మరి వాళ్ళు ఏ విధంగా కష్టపడాలి ఆ విధంగా ప్లాన్ చేసుకుంటుంది. ప్లాన్ చేసుకుని సో మంచిగా కష్టపడ్డా. అప్పుడున్న సిచ్యువేషన్లో నాకు అనిపించింది అంటే అందరికంటే బాగా నడుస్తుంది. సో హ్యాపీ. కాకపోతే అదేవి కొనసాగిస్తుంది కానీ హెల్త్ సహకరించకపోవడం వల్ల దాన్ని తీసేసిన. మనకు 1 year గ్యాప్ ఇచ్చి ప్రోక్రీన్ తీసుకున్నా. ఇది కూడా పర్లేదు, బాగానే నడుస్తుంది. ఫ్యామిలీ బాధ్యత తీసుకుంటావు, నెక్స్ట్ నీ పనులు నువ్వు చూసుకుంటావు, నెక్స్ట్ ఈ ఫైనాన్షియల్గా చూసుకుంటావు, ఇంకా చాలా ఉంటాయి బాధ్యతలు. అటు తోటలో పోతావు, నెక్స్ట్ బండి అని చెప్పేసి అటు సైడ్ వెళ్తావు. అన్నిటినీ ఎట్లా బ్యాలెన్స్ చేస్తావు నువ్వు? అంటే కూల్గా ఉంటావు, మళ్ళీ అవి ఎక్కడ ఏది బ్యాలెన్స్ చేయాలో అక్కడ అది బ్యాలెన్స్ చేస్తావు. సో ఏ ప్లాన్తో చేస్తావు? నీ స్ట్రాటజీ ఏంటిది? అదే నువ్వు పని చేసేటప్పుడు దాన్ని ముందే ప్లాన్ చేసుకుంటా. నేను మీకు ఏదైనా చెప్పాలనుకుంటే ముందే ప్లాన్ చేసుకుంటా. మీరు ఏ పని చేయాలో దాన్ని ప్లాన్ చేసుకుని చెప్తా. సో నేను రేపు వేరే ఊరికి వెళ్ళాలనుకో, రేపు సెట్ కాకుండా ఈ రోజు అని సెట్ చేసుకుంటా. కొంచెం 10 గంటలకు రీచ్ కావాలంటే ప్లాన్ ప్రకారం బయలుదేరుతా. రేపు తోట పని ఉంది, తోటలో ఏ పని చేయాలో దానికి ఏం మందులు కావాలి అవి ఒక ముందు తెచ్చిపెట్టుకుని ఒక 1 hour ముందు లేచి అన్ని సెట్ చేసుకుంటాను. అన్నీ అనుకున్నట్టు టైం ప్రకారం మెయింటైన్ చేస్తున్నాను. దీంట్లో టైం మోస్ట్ ఇంపార్టెంట్, ప్లానింగ్ ఇంపార్టెంట్. ఏది ఉన్నా రేపు చేసే పని ఈ రోజే నిర్ణయించుకోవడం మంచిది. అదేవిధంగా నిర్ణయించుకొని పని చేస్తాను. అదే సిద్ధాంతాన్ని పిల్లల్ని కూడా నేను నేర్పుతున్నా. ఎందుకంటే ఇప్పుడు దాన్ని ప్లాన్ చేసుకుంటుంది కదమ్మా మనం సక్సెస్గా ముందుకు పోయేది. ఆ ప్లానింగ్ లేకుంటే ఏమవుతుందంటే టైం సరిపోగా గందరగోళంగా ఉంటుంది. అదే నువ్వు ప్లాన్ ముందు చేసుకున్నాం అనుకో పర్ఫెక్ట్గా అవుతుంది, అసలు డిస్టర్బ్ అనేది ఉండదు అన్నట్టు. అన్నీ చూడడానికి బాగుంటుంది, దాంట్లో మనకు టైం కూడా దొరుకుతుంది. ప్లాన్ లేదనుకో టైం దొరకదు, పరిగెత్తాలని ఉంటుంది. టైం ఏ పని చేయాలన్నా దాన్ని ప్లాన్ చేసుకోవాలి. దాన్ని టైం సెట్ చేసుకొని ముందుగా లేపాలి. పొద్దున్నే తొందరగా లేపాలి. ఖచ్చితంగా 4:30, 5 o'clock లేపాలి. 5 o'clock లేచి 6:30 వరకు కాలకృత్యాలు తీర్చుకొని ఏదున్నా ప్లాన్ ప్రకారం ముందే రాసుకోవాలి పేపర్ మీద. అమ్మ నాన్నలు ఏ పని చేయాలి, మిస్సెస్కి ఏం, అమ్మకి ఏం పని చెప్పాలా, పిల్లలకి ఏం పని చెప్పాలా, అది అప్పుడే కాకుండా ఒకరోజు ముందు చెప్తాను. నేను ఒకరోజు ముందు చెప్పి వాళ్ళని సెట్ చేస్తాను. ఒక సామెత ఉంది, రేపు చేసేది ఇయ్యాలి, ఇప్పుడు ఇయ్యాల చేసేది ఇప్పుడే చేయండి. అదే సిద్ధాంతాలు పాటిస్తాను. అట్లా చేస్తే మైండ్ కూల్ ఉంటుంది, పని ప్రశాంతంగా సక్సెస్ అవుతుంది. చిన్న పని అయినా మంచిగా అవుతుంది. నాలో నీకు నచ్చిన లక్షణం ఏంటి?
ప్రేమతో ఉండవు. కోపం అయిపోయకుండా ఆనందంగా ప్రేమతో ఉంటావు. ఏదైనా గట్టిగా మాట్లాడినా కానీ నువ్వు సర్దుకుపోయి మంచిగా ఉంటావు. ఏది మంచి ఏది చెడు ఏది చెప్పినా మాకు రెస్పెక్ట్ ఇచ్చి మా మాట వింటావు. మాకు అదే సో వెరీ గుడ్. ఒక కుటుంబం అంటే ఎట్లుండాలి, ఫ్యామిలీ అంటే ఏంటిది, అది ఎట్లుండాలి? కుటుంబం అంటే చాలా ప్రేమతో ఉండాలి. చాలా అందరూ మంచిగా కలిసి ఉండాలా. ఎవరికి ఇబ్బంది అయినా ఇంకొకళ్ళు హెల్ప్ చేసుకోవాలి. సో అమ్మకి ఇబ్బంది అయితే అమ్మ పని మనం చేసుకోవాలి. మనకి ఇబ్బంది అయితే మన పని ఇంకోటి చేసుకోవాలి. అందరు కలిసి ఆదర్శంగా ఉండాలి, ప్రేమతో ఉండాలి. ఏదున్నా నమ్మకంతో నిజాయితీగా కలిసిమెలిసి ఉండాలి. ఒక నిజం చెప్తా. చిన్నప్పుడు అయితే ఏం చేస్తుండే అంటే మా డాడీని చిన్న ఉన్నప్పటి నుంచి నాకు చాలా మోటివేట్ చేస్తుండే. చాలా అంటే ఇంకా మొత్తం పాజిటివ్ ఉంటాడు, మస్తు మోటివేట్ చేస్తాడు. నేను ఏమనుకున్నానంటే ఏంది ఊకే నాకు ఇట్లా చెప్తుండు, ఊకే అది ఇది మోటివేట్ చేస్తుండే. కానీ నేను అట్లా అనుకునేదాన్ని, కానీ చిన్నప్పుడు అట్లా అనుకునేదాన్ని, కానీ బయటకైతే చెప్పకపోయేదాన్ని. కానీ పెరిగిన కొద్దీ నాకు అర్థమైంది. సో వీళ్ళు ఏం చెప్పినా మన మంచి కోసం, మా డాడీ నా మంచి కోసం చెప్పిండు, నేను అట్లా అర్థం చేసుకున్నా. కానీ తర్వాత నాకు అర్థమైన తర్వాత ఓకే, అప్పుడు నేను రిగ్రెట్గా ఫీల్ అయినా, అరే ఎందుకు అట్లా అబద్ధం చేసుకున్నా అని. బట్ ఏ మాట కూడా అనలేను ఎందుకు అట్లా చెప్తున్నా అని. సో మీరు కూడా మీ పేరెంట్స్, మీ డాడీ, మీ అమ్మ చెప్పింది వినండి. ఏం చెప్పినా మీ మంచి కోసమే చెప్తారు. సో అంటే వినాలని కాదు, ఇంకేదన్నా ఉంటే కూడా డాడీ ఏదన్నా తెలిసి చెప్పినా మీరు చెప్పేది కరెక్ట్ ఉన్నా ఇంకేదన్నా ఎక్స్ప్లెయిన్ చేసుకుని వివరించుకుని సెట్ చేసుకోవాలి, డిస్కస్ చేసుకోవాలి. ఏదన్నా అని ఇట్లా కూర్చొని డిస్కస్ చేసుకుంటే మంచి ఎట్లాంటి అబద్ధాలు, ఎట్లాంటి మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. అప్పుడు మంచి ఫ్యామిలీలో ఒక మంచి అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. ఏది కరెక్టో అర్థం అవుతుంది. జీవితంలో నువ్వు నమ్మే జీవన సిద్ధాంతం ఏంటి? ఏదైనా నిజైతే మాట్లాడాలి, ధర్మంగా ఉంటే ఆ ధర్మం మనని కాపాడుతుంది. ఎందుకంటే మనం సాధ్యమైతే మేలు చేయాలి. నీకు నచ్చకపోతే నువ్వు వానికి ఉపయోగపడకుండా పర్లేదు. రిస్క్ తీసుకుని వానికి ఉపయోగపడితే ఓకే, వాడు హ్యాపీగా ఉంటాడు, నువ్వు హ్యాపీగా ఉంటావు. కానీ నీకు నచ్చలేదనుకో దూరంగా ఉండాలని ఇంకో రకంగా ఇబ్బంది పెట్టద్దమ్మా. మనకు సాధ్యమైతే హెల్ప్ చేయాలా, లేదంటే న్యూట్రల్గా ఉండాలి. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. హెల్ప్ చేస్తే నువ్వు వాడు హ్యాపీగా ఉంటాడు. అదే మనకి ఏదో విధంగా ఇంకో చోట విడి చేయకుండా కానీ ప్రకృతి పరంగా మనకు ఆపద వచ్చినప్పుడు ప్రకృతి మనకు ఇంకోటి రూపంగా మనకి హెల్ప్ చేపిస్తాను నమ్మకం నాకు సిద్ధంగా. ఒక టైంలో ఒక అతనికి ఇబ్బంది వచ్చింది. సో అక్కడ మనం ఉన్నాం, మన హెల్ప్ వాళ్ళకి అవసరం వచ్చింది. కానీ వాటితోనే మనం రుణం తెచ్చుకునే అవసరం లేదు. మనకు ఆపదలు ఉన్నప్పుడు అటువంటి హెల్ప్ మనకు ప్రకృతి తయారు చేస్తారు సిద్ధాంతం నాకు ఉంది. అందుకే ధర్మంగా ఉండి నిజాయితీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ధర్మం ఉండడం, నిజాయితీ ఉండడం జీవన సిద్ధాంతం. ఏ కష్టం వచ్చినా ధర్మాన్ని విడిచిపెట్టదు. ఇప్పుడు నీ జీవిత ప్రయాణం నుంచి వెళ్ళి ఇప్పుడు యువతకి ఏమైనా నేర్పియాలంటే, ఏదైనా సజెషన్స్ కానీ అడ్వైజెస్ కానీ ఇవ్వాలంటే ఏం చెప్తారు? మెయిన్గా మంచి స్నేహితులను ఎంపిక చేసుకోవాలమ్మా. ప్లస్ క్రమశిక్షణగా ఉండాలి. కొన్ని పేరెంట్స్ మంచి చెప్తారన్న ఉద్దేశంగా పేరెంట్స్ రెస్పెక్ట్ ఇచ్చి పేరెంట్స్ మాట వినాలి. అదే ఉద్దేశంగా పిల్లలకు నేను చెప్పేది ఇదే, క్రమశిక్షణ మోస్ట్ ఇంపార్టెంట్. మంచిగా చదువుకొని మంచి టైంటేబుల్తో ఉండాలని నేను చెప్పుకోబోతున్నా. పొడికేసి చేద్దాం అనగానే ఇంకా నాకంటే ముందు నువ్వే ఫస్ట్ చేద్దామన్నావు. సో నాకు దానికి సపోర్ట్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అది పోడ్కాస్ట్ వల్ల మా బాల్యం నుంచి మీరు తెలుసుకున్నారు, లేకుంటే ఈ బాల్యం విషయాలు అట్నే ఉంటుండే. దీనివల్ల ఏమవుతుందంటే మా బాల్యంలో ఏం జరిగింది, మా హావభావాలు మీరు తెలుసుకున్నారు. ఈ దీంట్లో మీరు కూడా కొన్ని మాట్లాడింది. ఇట్లా డిస్కషన్ చాలా బాగుంది. ఇట్లా పోడ్కాస్ట్ పెట్టడం వల్ల ప్రతి ఒక్కళ్ళు చిన్నప్పటి నుంచి ఏం చేసిండు, వాళ్ళు తల్లిదండ్రులు ఏం చేసిండు అనే విషయం పిల్లలకు తెలుస్తుంది. ఇది పెట్టకపోతే ఏమవుతుందంటే వాళ్ళ విషయాలు, ఆ తీపి జ్ఞాపకాలు అనేవి
ఊరికి అదే విధంగా ఉండిపోతుంది. అందుకే ఈ పోడ్కాస్ట్ ద్వారా పిల్లలు తల్లిదండ్రులకు పడ్డ కష్టాలు కానీ సుఖాలు కానీ మంచి చెడు అన్నీ పిల్లలు తెలుసుకుంటారు. ఫ్యూచర్లో పిల్లలు కూడా ఇలా తెలుసుకున్న మంచిని గ్రహించి వాళ్ళ ఫ్యూచర్లో పాటిస్తారు. ఇలా మేము చేసిన తప్పుడు ఉన్నా కానీ మా డాడీ ఇట్లా ఈ విధంగా జరిగిందన్న మంచి అయినా చెడైనా వీళ్ళు పాటిస్తారు. కాబట్టి అందరూ కూర్చొని డిస్కషన్ చేయాలా. అందరూ కూర్చొని డిస్కషన్ చేస్తే ప్రతి ఒక్క సమస్యకు సమాధానం దొరుకుతుంది. అందరూ ఆనందంగా హ్యాపీగా ఉంటారు. ఏ విధంగా ఉంటే హ్యాపీగా ఉంటారో కూడా తెలుస్తుంది ఈ పోడ్కాస్ట్లో. ఎందుకంటే మనసులో నుంచి మనస్ఫూర్తిగా మాట్లాడతారు కాబట్టి డిస్కషన్ చేస్తేనే కదా అన్ని విషయాలు బయటపడండి. వాళ్ళకు అనుకూలంగా ఉండడానికి చక్కదిద్దుకోవడానికి సహకరించుకుంటారు. సో పోడ్కాస్ట్ ఈజ్ వెరీ గుడ్. ఇది చూసి అందరూ ఆనందించండి. దీంతో పాటుగా వేరే వాళ్ళు కూడా చేయండి. ఇది అద్భుతమైన పోడ్కాస్ట్. దీంతో నేను ఇది ఫస్ట్ టైం నేను మాట్లాడు. నెక్స్ట్ టైం ఇంకా చాలా బాగా మాట్లాడి అనుకుంటాను. నెక్స్ట్ టైం కూడా మంచిగా మాట్లాడు. ఉన్నది ఒకటే జీవితం కదా, జస్ట్ మెమొరీస్ క్రియేట్ చేసుకోండి. ఎంత వీలైతే అంత వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. మీ పేరెంట్స్తో, మీ డాడీ మమ్మీతో టైం స్పెండ్ చేయండి. మంచిగా అన్నీ షేర్ చేసుకోండి. షేర్ చేసుకుంటా డిస్కస్ చేస్తేనే అన్నీ తెలుస్తాయి. సో అప్పుడే మైండ్ ఫ్రీ ఉంటుంది, ఫ్యామిలీ కూడా మంచిగా ఫ్రీ ఉంటుంది.